వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్, ఆగస్టు 1 నుంచి సినీ కార్మికులు బంద్ చేస్తున్నారని ఒక వార్త అయితే వచ్చింది. వాళ్ళకి సంబంధించిన వేతనాల గురించి గతంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న దానికి సంబంధించి ఒక బంద్ చేయబోతున్నారని, దీనికి సంబంధించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని ఒక వార్త అయితే వస్తుంది. ఏంటి అసలు కార్మికులు ఇంత ఎత్తున బంద్కి పిలుపునివ్వడానికి రీజన్ ఏంటి? అంతేకాకుండా మాకు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి మేము పనికి వెళ్తామని ఒక గట్టి మోటో కూడా ఇస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? ఒక మాట అండి, కార్మికులు బంద్ చేయడం కరెక్ట్ కాదు. కార్మికులు పిలిచి మాట్లాడి అది సెటిల్మెంట్ చేయకపోవడం కూడా నిర్మాతలది తప్పు, ఛాంబర్ది తప్పు, ఫెడరేషన్ది తప్పు. ఫెడరేషన్లో ఉన్న పెద్దలు కొంతమంది అవ్వచ్చు, ఛాంబర్లో ఉన్న పెద్దలు కొంతమంది అవ్వచ్చు. ఇద్దరు వైఫల్యం చెందారు, విప్లవం చెందారు అని చెప్పచ్చు. కార్మికుని నమ్ముకొని ఫెడరేషన్కి వెనుకున్నారు, నిర్మాతలు నమ్ముకొని కొంతమంది ఛాంబర్ని ఎన్నుకున్నారు. వాళ్ళిద్దరు విప్లవం వల్ల, వాళ్ళిద్దరూ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఇది ఇంత దాకా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు కార్మికుడికి నిర్మాతకి ఇద్దరికి తగ్గట్టుగా వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని చూసేవారు. ఈరోజు ఆ పెద్ద దిక్కు లేకుండా పోయింది. అది లేకపోవడం వల్ల ఈ అనార్థాలు వస్తున్నాయి. కార్మికుడు బంధుకి వెళ్తాను అనడం చాలా తప్పు. అలాగని ఆయన బాధను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నిర్మాతలకి ఛాంబర్కి ఉంది. వాళ్ళు బంధుకి వెళ్తున్నా అన్నారు అంటే ఎన్నిసార్లు మీటింగ్కి వచ్చుంటారు, ఎన్నిసార్లు వాళ్ళ కష్టం చూసుంటారు, వాళ్ళ బాధ చూసుంటారు. అందుకే ఈరోజు బంధుకి వెళ్తానన్నారు. మీరు వాళ్ళని మీరు ఎందుకు కరెక్ట్గా ట్రాకిల్ చేయలేకపోతున్నారు? సినిమా తీసేవాడికి బాధ తెలుస్తుంది, సినిమా పని చేసేవాడికి కార్మికుడి కష్టం తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ తెలిసిందే తప్ప సినిమా తీయనివాడికి నాకు తెలియదు, మరి సినిమా కష్టం చేయని వాడికి మీకు తెలియదు. వాళ్ళిద్దరు కష్టాలు బాధలు తెలుసుకోవాలంటే నిజంగా సినిమా తీసే నిర్మాతలు అక్కడ ఉండాలి. అందుకే రవిశంకర్ గారు ఉండాలా, అలాగే సితార వంశీ గారు ఉండాలా, బాపినేడి గారు ఉండాలా, సుప్రియ గారు ఉండాలా, అలాగే స్వప్న గారు ఉండాలా. వీళ్ళందరూ ఉండాలని కోరికతోనే వాళ్ళందరినీ ఛాంబర్కి పెట్టాం, వాళ్ళందరినీ కౌన్సిల్కి పెట్టాం. వాళ్ళు ఈరోజు రాకుండా 2 సంవత్సరాలు అయింది. ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ అడుగు పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలియకుండా, ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఈరోజు అనార్థంగా 1వ తారీఖు బంద్ అన్నప్పటికీ ఏం జరిగిపోతుందని రావడం కూడా కరెక్ట్ కాదు. మిమ్మల్ని గెలిపించిందే ఛాంబర్లో ఇలాంటి సాధక బాధకాలు తెలుసుకొని, కష్ట సుఖాలు తెలుసుకొని, ఎలా పని చేసుకొని, నిర్మాత కష్టం మీకు తెలుసు, వాళ్ళ కార్మికుడి కష్టం వాళ్ళకి తెలుసు. వాళ్ళిద్దరూ కలిపి కూర్చుంటేనే తెలుస్తుంది. వాళ్ళ కడుపు కాల్చుకొని పని చేయలేరు, అలాగని నష్టం మీద వ్యాపారం మీరు చేయలేరు. ఇద్దరిని కలపడానికి మనకు ఒక యూనియన్స్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారం మనం ఎలాగెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి. 30% వాళ్ళు అడుగుతున్నారు, మీరు 5% మీరు అంటున్నారు. వయా మీడియా కూర్చొని చేయండి. వయా మీడియా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వాళ్ళకుంది, మీకు ఉంది. ఆ కార్మికుడికి మనం ఈరోజు రేట్ ఎంత, మనం 3 సంవత్సరాల క్రితం పెంచామంటే 3 సంవత్సరాల క్రితం బియ్యం రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం సినిమా టికెట్ రేట్ ఎంత, 3 సంవత్సరాల క్రితం సినిమా బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత, కార్మికుడికి ఈరోజు ఆ పిల్లల స్కూల్ ఫీజులు ఎంత, వాళ్ళెంతో మొత్తం టోటల్గా వాళ్ళకి ఎంత దాకా వాళ్ళ ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకి మనం ఎంత దాకా సహకరించాలి. ఆ కార్మికుడు కష్టపడుతున్నప్పుడు నా భార్య తిండికి లేదు, నా పిల్లలకు స్కూల్ ఫీజు లేదు అని బాధపడకుండా ఆ కార్మికుడి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత సినిమా తీసే నిర్మాత మీద ఉంటుంది. నిర్మాత నష్టపోకుండా కార్మికుడు ఇంకా బాగా కష్టపడి, ఎక్కువ కష్టపడి ఆ నిర్మాతను కాపాడవలసిన బాధ్యత కార్మికుడి మీద ఉంటుంది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది తప్ప అది మాట్లాడుకోకుండా మనం మాట్లాడితే నేను బంధు, నువ్వు ఎలా చేస్తావో చూస్తావు, నేను లేబర్ కమిషనర్ని పిలిపిస్తా, నేను మొత్తం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవటానికి, ఎవరు చేయటానికి సినిమా టైమింగ్స్ అనేది డిఫరెంట్. సినిమా కార్మికుడే చెయ్యాలి. సినిమా కార్మికుడితోనే మన చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి ప్రతిసారి ఇలా గొడవలు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి సామరస్యంగా సెటిల్మెంట్లు అవుతూనే ఉంటాయి. ఈసారి కూడా సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత, కూర్చొని మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఈ నిర్మాతల మీద ఉంది, అలాగే కార్మికుల మీద ఉంది. కార్మికులకు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళు కరెక్ట్గా లేరేమో నేను అనుకుంటున్నాను. అలాగే నిర్మాతల్లో కూడా కొంతమంది కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోతున్నారు. కనుక మీరు సినిమా తీసే నిర్మాతలు రండి, మీరు కూర్చొని, ఇప్పుడు దాకా రావట్లేదు, మీరు రండి అనే కూర్చోబెట్టాం, మీరు రాకపోతే ఎలా? వచ్చి సుప్రియ గారు ఉన్నారు, అన్నీ తెలిసిన ఆమె, ప్రపంచం తెలిసిన ఆమె, సినిమా కోసం తెలిసిన ఆమె, అవగాహన ఉన్న ఆమె. చాలా మంది కార్మికులు, అలాగే చాలామంది కార్మికులు పనిచేస్తారు. అలాగే స్వప్న దత్ గారు ఉన్నారు, ఆమెకు తెలియదా? అలాగే మీకు రవిశంకర్ గారు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. అలాగే సితార వంశీ గారు, బాపినేడి గారు, రవికిషోర్ గారు, మొత్తం టోటల్గా లెక్కల్లో ల్యాప్టాప్లో కాదు కాలిక్యులేటర్లో చెప్పగల కెపాసిటీ ఉన్నవాడు
చార్టర్డ్ అకౌంట్, నిర్మాత, అన్నీ తెలిసిన వ్యక్తి. మరి ఇవన్నీ ఇక్కడ ఇటుకాసి కూడా కూర్చొని మాట్లాడుకొని కార్మికుడిని బతికించాలి. కానీ ఎందుకనంటే కార్మికుడి బాధను అర్థం చేసుకోవాలా, అలాగని నిర్మాత బాధను మీరు అర్థం చేసుకోవాలా. ఇద్దరు కలిపి కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప 1వ తారీఖు నుంచి షూటింగ్ బంద్ చేస్తే మీకేమొస్తుంది? నెల రోజులు షూటింగ్ బంద్ చేశారు ఒకసారి. ఈ నెల రోజులు నష్టపోయింది నిర్మాత ఎంత నష్టపోయాడో మీరు అంతే నష్టపోయారు. ఈ నెల రోజులు మీరు డైలీ కూలి రాకపోతే మీ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత బాధపడుతుంది, ఎంత కష్టపడుతుంది. మీ కోరిక మేరకు మీరు బంద్ చేసి వెళ్ళిన వల్ల లాభం ఏం వచ్చింది? 10 రోజులు బంద్ చేశారు, లాభం ఏం వచ్చింది? 5 రోజులు బంద్ చేశారు, లాభం ఏం వచ్చింది? బంద్ కాలు ఇవ్వడం కాదు, అది మన పని చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపండి. మీరు పని చేసుకుంటూ 1 అవర్ నిరసన తెలపండి, ½ అవర్ నిరసన తెలపండి. వాళ్ళకి అప్పుడు నిర్మాత తెలుస్తుంది 1 అవర్ కష్టం ఏంటో, ఈ 1 అవర్ బాధ ఏంటో తెలిసి వస్తుంది. హీరోల దగ్గర నించోండి, అయ్యా మా కష్టాన్ని మాకు గుర్తించండి, మా బాధను గుర్తించండి. నిర్మాత గుర్తించట్లేదు, నిర్మాత మాకు పెంచట్లేదు, రేటు వేతనం పెంచట్లేదు, టికెట్ రేటు పెరిగింది, ఇంకో రేటు పెరిగింది, బియ్యం రేటు పెరిగింది, సరుకులు పెరిగాయి, ఫీజులు పెరిగాయి, అన్నీ పెరిగాయి, మా జీతం పెరగట్లేదు అయ్యా అని చెప్పి హీరోకి చెప్పండి, హీరోయిన్కి చెప్పండి, సీనియర్ టెక్నీషియన్కి చెప్పండి. అలాగే నిర్మాతకు కూడా మీ బాధను వెళ్ళబొచ్చండి. బంద్ చేస్తే సరికాదు. బంద్ చేయడం వల్ల నిర్మాత ఏమనుకుంటాడంటే మమ్మల్ని వ్యతిరేకించడని నిర్మాత అనుకుంటాడు. ఆ నెల రోజులు మీకు వేతనం పోతుంది, పని పోతుంది, ఆకలితో అలమటించిపోతారు. ఏ కార్మికుడి సంఘాలు వచ్చి మనకి ఏవి కూడా ఉద్ధరించవు. దయచేసి మనకి తండ్రి లాంటి వాడు నిర్మాత. ఆ నిర్మాతను బతిమలాడుకొని కూర్చొని మీ హక్కుని సాధించుకోవాలి. మీ హక్కుని సాధించుకోవద్దని చెప్పట్లేదు. నిర్మాత బాధ చూడండి, మీ హక్కుని చూడండి, రెండు కూర్చొని సామరస్యంగా సెటిల్మెంట్ చేసుకొని కూర్చొని 1 నుంచి బంద్కి వెళ్లకుండా మీరు రేపు సాయంకాలం కల్లా సెటిల్ చేసుకుంటారని, కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటారని, కార్మికుడు ఆకలి చూడండి, అలాగే నిర్మాత బాధ చూడండి, సంయుక్తంగా ఇద్దరికి కూడా అనుకూలంగా మీరు అడిగిందంతా కాదు, మీరు ఇవ్వాల్సిందంతా కాదు, వయా మీడియా కూర్చొని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే.